సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ రాజకీయాలకు అతీతంగా బొల్లారం డివిజన్ కు అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం బొల్లారం డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, బీసీ కాలనీ, బీరప్ప బస్తీ, గాంధీనగర్, ఐడీఏ కాలనీ, కేబీఆర్ కాలనీ, లక్ష్మీనగర్, శ్రీరామ్ నగర్, వైఎస్ఆర్ కాలనీలో 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, యూజీడీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను సైతం పరిష్కరించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు రూపకల్పన చేయబోతున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ జడ్పీటీసీ బాలరెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, చంద్రారెడ్డి, సిఐ రవీందర్ రెడ్డి, ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ సైబరాబాద్ పరిధిలో భాగంగా బొల్లారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్సు, స్థానిక నాయకులు, కాలనీవాసులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున, అలాగే డీసీ గారు, వారి అధికార బృందము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 18,64,00,000 రూపాయలతోటి సామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్సు, అలాగే కుడిగుంటకు మురంబెట్క క్లీనింగ్ కోసం 50 లక్షల రూపాయలతోటి ఈరోజు వర్క్ నడుస్తూ ఉన్నది. ఇదంతా కాలనీవాసుల ఎప్పటికప్పుడు సమస్యలన్నీ, మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, అధికారులు సమస్యలు సేకరించి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని, పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడానికి అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు పెద్ద అమౌంట్, ఇంచుమించు 19 కోట్ల పైన, చెరువుతో కలిపి 19 కోట్ల పైన పైచిలుకుతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని పూర్తి స్థాయిలో ఇదే కాకుండా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి.